గూడూరు పట్టణంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేరిగా మురళీధర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పూజలు చేసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి అంగడి తిరిగి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారని, నా ప్రత్యర్థులు నన్ను రకరకాలు మాట్లాడుతున్నారని, వారు నాకు ఎందులోనూ పోటీ కాదని అన్నారు. ఈ పోరు నాదే విజయమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరారు. ఈ ర్యాలీలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ దేవసేనమ్మ, విజయమోహన్ రెడ్డి, జెడ్పీటీసీ యామిని, యువ నాయకులు దీక్షిత్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మేరిగా మురళి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే అందరితో మంచిగా ఉండి అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్న వివాద రైతులు మురళి గారిని పెట్టడం అందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందిస్తున్నారు. ఇప్పుడు అన్నట్టు వైనాట్ 175 అనేది మొత్తం స్టేట్ అంతా కూడా స్పందన చాలా బాగుంది. ప్రజల్లో అవగాహన పెరిగింది. ఏ నాయకుడు ఇప్పటి వరకు చేయని విధంగా సంక్షేమ పథకాలు ప్రతి నాయకుడు ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు చెప్తున్నారు, కానీ తర్వాత వాటిని అమలుపరిచే విధానంలోనే వెనకబడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం, వాటిని ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని తాకే విధంగా వాలంటరీ వ్యవస్థ పెట్టడం, వాళ్ళ ద్వారా ఈ సంక్షేమ పథకాలన్నీ ప్రతి గడపకి తాకే విధంగా చేస్తున్నారు. కాబట్టి అంత ధైర్యంగా నేను మీకు మంచి చేస్తుంటేనే నాకు ఓటేయండి అని అడగటం జరుగుతూ ఉంది. ప్రజల్లో కూడా చాలా మంచి స్పందన ఉంది. అందరూ కూడా మేము ఏదో ఒక విధంగా లబ్ధి పొందాం, ఏదో ఒక పథకం మమ్మల్ని తాకింది అని చెప్తాం జరుగుతూ ఉంది. ఈ అభివృద్ధి కానీ ఈ సంక్షేమం కానీ రెండు కూడా ప్రజలకి తృప్తిని కలిగించే విధంగా పరిపాలన సాగించారు. కాబట్టి అందరూ కూడా మీ సంతోషాన్ని ఈ ఓటు రూపంలో రేపు ఈ ఫ్యాన్ గుర్తుకి మన నియోజకవర్గంలో మురళి గారు, మన తిరుపతి జిల్లాకు సంబంధించి గురుమూర్తి గారు ఎంపీగా నామినేట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరినీ కూడా అత్యధిక మెజారిటీతో గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు. శాంతమైన జీవితం గూడూరులో ఉండేది గతంలో. ఆది నుంచి గూడూరులో గుడారాలు వేసుకున్నా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన జీవితం గూడూరుకి వారసత్వం, హక్కు కూడా. అట్లాంటి మధ్యలో కొంతమంది దందాలు, రకరకాల చేష్టాలు చేశారు. బాధేస్తాయి కొన్ని కథలు వింటే. నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను, ప్రశాంతమైన జీవితం గూడూరులో ఉండబోతుందని కూడా తెలియజేస్తున్నాను. ఎన్నో మాట్లాడుతుంటారు, పని చేసుకుంటూ పోవడం నాకు అలవాటు. కొంతమంది ఏదో నాన్ లోకల్ అంటారు. నిర్వచనం అడిగాను నేను. నా తండ్రి జన్మస్థానం రాపూరు అని గొప్పగా చెప్తున్నా. నన్ను ప్రశ్నించే మరి లోకల్ అనే ఫీల్ అవుతున్న వ్యక్తి తండ్రి స్థానం మీద చెప్పమంటే చెప్పలేని పరిస్థితి. అదే రకంగా ఏదో లేడీకి లేచిందే పరుగులాగా ఏదో తిరిగేస్తే అయిపోతుందా? తిరిగితే కాదు. నాయకులు, గ్రామస్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులంతా సంసిద్ధులైనప్పుడే మనం చేయగలుగుతాం. ఏది కూడా ఏ పార్టీ కూడా. నేను అన్ని మండలాలు తిరిగాను, అందరు నాయకులని అందరూ ఆశీస్సులు పొందాను. ఒక కోట మండలం, అది కూడా రేపు నుంచి మొదలు పెడుతున్నాను. అన్ని మండలాలు కంప్లీట్ అయినాయి. ఏ ప్రోగ్రాం పెట్టినా ఇక్కడ వైఎస్ఆర్సీపీ మరి విజయోత్సవంతోనే ముందుకెళ్తుంది. పెద్ద ప్రోగ్రాం. నా ప్రత్యర్థులు చేసిన ప్రోగ్రాంలు అన్నీ ఫెయిల్యూర్ అయ్యాయి. మరి మేము 2 రోజులు, 1 రోజు ఇచ్చినా కూడా సక్సెస్ చేస్తున్నామంటే గూడూరులో పార్టీ పచ్చగా ఉందని చెప్పేదానికి గొప్ప నిదర్శనం మనవి చేసుకుంటూ ఈరోజు మొదటగా గూడూరు స్టార్ట్ చేయాలని కార్యకర్తలు మెసేజ్ ఇస్తానే ఇంతమంది గౌరవనీయులు వచ్చారు. ఎక్కడో అయిపోయింది, ఏమి లేదు, ఖాళీ. నా ప్రత్యర్థి నోటుకుండా ఖాళీ అనే పదం వస్తే అతను ఖాళీ అవ్వడం పరిపాటు. అదేవిధంగా ఏం లేదు, తిరగడం లేదు అంటున్నారు. మరి స్టార్ట్ చేసాం. రేపు 7వ శనివారం రోజున పోటీ పడమని నేను సవాల్ విసురుతున్నాను. 2000 మంది బైకులతో గూడూరు మొత్తం ర్యాలీ పెడుతున్నాం. ప్రతి విషయంలో కూడా ఇక నుంచి పోటీ పడండి. తెలుస్తుంది ఏంటంటే పరిణితి చెందిన లీడర్ ఏ రకంగా వెళ్తాడు. మరి లేడీకి లేచిందే పరుగులాగా మీ తత్వాలు ఎట్లుంటాయో తెలియజేస్తున్నాను. పట్టుదలతో ముందుకెళ్తాను. ప్రతి కార్యకర్తకి, ప్రతి పార్టీలో శ్రేణులకి, ప్రజలకి, అందరికీ విలువలతో కూడిన రాజకీయాలు నడుపుతాను. ఖచ్చితంగా విలువలతో కూడిన రాజకీయాలు తగ్గాయి. అవి నడుపుతానని మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ నేను ఇక ప్రారంభం చేస్తానని మీరు సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఒకటే నేను చెప్పేది ఒకటే, పెద్దలు చెప్తున్నారు. మేరిగా మురళి గారు ఇక్కడ 10 సంవత్సరాల నుంచి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఎలాంటి వారో అందరికీ కూడా తెలుసు.
ఈరోజు అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానటువంటి వ్యక్తులు కానివ్వండి, ఇలా ఎలా ఉన్నారు, మేరికి మురళి గారు ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి ఎలా ఉన్నారు ఒక్కటే కంపేర్ చేసుకోండి. ఆయన చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం రేపు మంచి మెజారిటీతో గెలిపించుకుంటే రేపు జగన్మోహన్ రెడ్డి కానుకగా ఇవ్వాలి మనమంతా కూడా. అలాగే గురుమూర్తి యువకుడు, ఉత్సాహవంతుడు. ఆయన 2.5 సంవత్సరం ఎంపీగా ఉన్నారు. అతను చాలా మంచి వ్యక్తి. అలాంటి వారిని మీరు ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఏ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలు చెప్పాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. నేను మీకు అన్ని చేసుకుంటేనే గెలిపించండి, లేదంటే వద్దనే రీతిలో ఏ ముఖ్యమంత్రి చెప్పలే ఈరోజు. అలాంటి మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని మనం మళ్ళీ 2.5 సంవత్సరం కరోనా పోయింది, ఇంకా 2.5 years లో ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి స్కీమ్స్ మనకు అందించాడు. అలాగే ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే మన రాష్ట్రం అద్భుతంగా తీర్చిదిద్దుతాడు. అలాంటి వ్యక్తిని మనం మన ఓటుతో మంచి మెజారిటీ చేస్తారని నేను గూడూరు కాన్స్టిట్యున్సీ అందరికీ కార్యకర్తల్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.